హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ శివరాగ దుర్గా. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను చాలా బాగున్నాను. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ఐఎమ్ శివనాగ దుర్గా వంటపులి. ఐఎమ్ కంటెంట్ క్రియేటర్, బ్లాగర్ అండ్ మోడల్. సో ఈరోజు నేను నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది రేపు 26న. సో అందుకే ఈరోజు బళ్ళారి వచ్చామన్నమాట. బళ్ళారి విచ్ ఈజ్ ఇన్ కర్ణాటక. సో బళ్ళారి అనేది డిస్టిక్. సో ఇక్కడ హోటల్లో ఉన్నాను అండ్ హోటల్ చాలా నీట్గా ఉంది. ఈరోజు ఈవినింగ్ ఎంగేజ్మెంట్, ఇంకా మార్నింగ్ అంతా ఖాళీ అనమాట. సో కొంచెం రెడీ అయ్యి సిటీలోకి వెళ్ళి ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయేమో కనుక్కొని చూసి తినేసి ఈవినింగ్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ 2 days వ్లాగ్ మొత్తం కవర్ చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్గా నాకు సాటర్డే సండే వర్క్ ఉంది, లేకపోతే ఈ 4 days ఇక్కడే ఉండేదాన్ని. అది లాంగ్ వీకెండ్ లాగా అయిపోద్ది అనమాట. సో అందుకే 2 days మాత్రమే. అంటే ఈరోజు 25th, రేపు 26th పెళ్ళి అయిపోయింది. ఇంక ఈవినింగ్ ట్రైన్కి ఎక్కేసి వెళ్ళిపోవడమే అనమాట. అందుకని ఈ 2 daysలో ఎంత వీలైతే అంత కవర్ చేసి నేను మీకు పెడతాను. ఓకేనా? సో ఈరోజు నేను బళ్ళారి వచ్చాను పెళ్ళికి. మీ అందరికీ నేను రూమ్ చూపిస్తా. సో ఫస్ట్ ఇక్కడ మిర్రరు అండ్ ఆల్రెడీ వెంటిలేషన్ చూసారు కదా. సో దిస్ ఇస్ ద వెంటిలేషన్ అండ్ బెడ్స్ ఇచ్చారు. నేను నా ఫ్రెండ్ ఉంటున్నాం అనమాట. ఇక్కడ ఒక ఫోన్ ఉంది అండ్ ఇక్కడ ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది, మర్చిపోయాం. బుజ్జిది చూపిస్తాం. ఫ్రిడ్జ్ అంత బాగా, కానీ ఇక్కడ ఒక బుడ్డ మినీ ఫ్రిడ్జ్ ఉంది, బట్ ఇది వర్క్ అవ్వట్లా. అండ్ ఇక్కడ మనకి బట్టలు పెట్టుకోనికి కబోర్డ్ కూడా ఇచ్చారు. బట్ నేను అవి నా చెప్పల్స్, కానీ నేను నా లగేజ్ అక్కడే పెట్టుకుంటా. అండ్ ఇంక ఇక్కడ సూట్ కేస్ పెట్టుకోనికి ప్లేస్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్. ఓకే, దిస్ ఈస్ ద వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి పావురాలు. అయ్యో, మా రూమ్ బయట పావురాలు ఉన్నాయన్నమాట. సో అదే నేను నా ఫ్రెండ్కి చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇంకా అందరం వచ్చి అంతా సెట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 అయింది. ఇంకా వచ్చి బ్రష్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే, ఈ పొంగల్ అయితే చాలా బాగా నచ్చింది, టేస్ట్ బాగుంది. కానీ నాకు చట్నీ అంతగా నచ్చలేదు. అండ్ ఇక్కడ దోశలు కూడా మన సైడ్ చిట్టి దోశలు వేసినట్టు ఇక్కడ మసాలా దోశలు వేశారు. హాయ్ అఖిల్. హాయ్ ఆల్రెడీ. హాయ్. ఏం తింటున్నావు? మీ ఫ్రెండ్ ఏం తింటున్నాడు? అయితే మేము ఉండే హోటల్లో కిందే మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకి హోటల్ ఉందన్నమాట. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాక ఒక కాఫీ తాగాను. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే చేశాను. మనకి పెట్టినట్టే మీల్స్ ప్లేట్లో స్వీట్స్, కర్రీస్, రైస్ ఉంటుందన్నమాట. సో నార్మల్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ టేస్ట్లన్నీ కొంచెం మనకి సిమిలర్గానే అనిపిస్తున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 90% కర్ణాటకలో తెలుగే మాట్లాడతారంట. కాఫీ బాగుందా? వద్దులే వాళ్ళని. ఇదే మేము స్టే చేసిన హోటల్. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడ స్టే చేయండి. రూమ్స్ నీట్గా ఉన్నాయి, ఫుడ్ కూడా బాగుంది. అండ్ మంచిగా తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసి అక్కడే పడుకున్నాము. లేచి చూస్తే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మంచిగా రెడీ అయిపోయి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడే ఎంగేజ్మెంట్, పెళ్ళి అన్నీ ఇక్కడే జరిగేది. శివాని పెళ్ళికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ రోజు నైట్ అనుకున్నాం కదా, చేద్దాం. నైట్ డ్రెస్లు వేసుకుని నైట్ చేద్దాం.
ఇద్దరం మెరిసిపోతున్నాం. పెళ్లి కుర్తి భారత్ ఉందన్నమాట. సో ఇంకా ఆకలిస్తుంది అందరికీ, ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని చెప్పి పక్కనే చాట్ ఉంది, అక్కడ తిందామని వెళ్ళాం అనమాట. చాట్ అయితే సూపర్ ఉంది, వీడియోస్ మిస్ అయినాయి. 8:30కి టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. పెళ్లి కొడుకు వాళ్ళు భారత్కి వెళ్ళారు, సో అందుకని టీ తాగుతాం. టీ బాగున్నాయి. దిస్ ఈజ్ మై లుక్ టుడే. మైసూరు బోండా. అలా ఇంక ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయినట్లే. సో నేను లోపల కొన్ని బిట్స్ అయితే క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ చిన్న రిచువల్ జరుగుతుంది పెళ్లి కూతురికి అండ్ వాళ్ళ అత్తగారికి. అలా వేలి ముసుగులాగా మల్లెపూలతో వేసి తనకేదో చేస్తున్నారు, వాళ్ళ ఆచారం అనుకుంటా. ఇంకా మేము డిన్నర్ చేయడానికి వెళ్ళాం. తీస్తున్నాను, ఫొటోస్ తీస్తున్నాను, అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కపుల్, ఈయన ఒక ఫోటోగ్రాఫరు, నేను వ్లాగ్స్ తీస్తున్నాను. నేను ఇక్కడ పర్సనల్గా పర్సనల్గా నేను మీ అందరి ఫోటోగ్రాఫర్ను వీడియోగ్రాఫర్ను. ఏంటి ఫ్రెండ్స్ నాకు ఈ కష్టాలు. అందరూ బాగానే ఉన్నారు ఫ్రెండ్స్, నేనే ఎక్కడో ఒక్కడ ఉంటాడు, అక్కడి నుంచి వస్తాడు. వచ్చినప్పుడు ఈ బ్లాగ్ చూపిస్తాను నేను. ఇది చూపిస్తుందండి. చూపి, ఏం చూపిస్తావు?
ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగి ఇప్పుడు దాకా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చింది పిల్ల. ఓకే. అయిపోయింది ఇంకా అయిందిగా లేట్లో లేట్. ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం, ఇంకా రూమ్ వెకేట్ చేసేస్తున్నాం. ఇంకా పెళ్ళిలో వ్లాగ్స్ చూపించి ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాం. యాక్చువల్గా 26th మార్నింగ్ హల్దీ ఉంటుంది, తర్వాత పెళ్ళి. మేమైతే ఆ రెండు మిస్ అయినాం. పెళ్లి కూతురు వాళ్ళు మండపంలోనే స్టే చేశారు. సో మేము అదే హోటల్లో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి చెక్అవుట్ అయ్యాం. సో దానివల్ల నేను పెళ్ళి చూడడం మిస్ అయినా అనమాట. This is my look, friends. ఇవాని పెళ్ళికి వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? నీకు వచ్చినట్టే అనిపిస్తుంది. అసలు ఎక్స్ప్రెషన్ చూడదు, ఇంట్లో చూస్తుంది. చెప్పువే. చాలా బాగుంది. పెళ్ళికి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. చాలా బాగుంది. టైంకి రాలేదు, అది బాగుంది. పెళ్లి మిస్ అయ్యాం, అది బాగుంది. తాళి కట్టి చూడలేదు, అది బాగుంది. రిసెప్షన్కి సింగారించుకొని కూర్చున్నా, అది ఇంకా బాగుంది. అవును, వేరే డ్రెస్ అనుకున్నా, చీర మీద కూర్చున్నా రిసెప్షన్. అదే కదా. కానీ ఇంకా లంచ్ చేసే సాపాడు తినేసి ఏమన్నా ప్లేస్ ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, అది తిరిగేసి బయలుదేరుతాం ఫ్రెండ్స్. 5ంటికి రైలు ఉంది. శివాని స్టేజ్ మీద బిజీగా ఉంది ఫ్రెండ్స్. అదేమో స్టేజ్ మీద బిజీగా ఉంది, మేమేమో స్టేజ్కి ఆకలితో అలవాటించుకోవాలి. ఆకలేస్తుంది అసలుకి. మంచిగానే వచ్చారు కదా క్రౌడ్. వాళ్ళు వస్తే రాగదు, బాగుంది ఫ్రెండ్స్. Shivani's marriage. కొంచెం ఇలా శివాని పెళ్ళికి వచ్చి భోజనాలు చేస్తున్నాం. కాజు కత్తిరి పైన వేసారు. చాలా బాగుంది. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏదో ఒక పెళ్ళిలో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. వాళ్ళకేనా? సో అలా పెళ్ళి రిసెప్షన్ అంతా అయిపోయింది. టైం ఆల్మోస్ట్ 3:15 అవుతుంది. ఇంక ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయినాం. బళ్ళారి వచ్చినప్పటి నుంచి ఏ ప్లేస్ చూడలేదు, అంత టైం కూడా లేదు. మేముండే ఏరియాకి చాలా దగ్గరలో బళ్ళారి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. మన సైడ్ విజయవాడ కనకదుర్గమ్మ ఎలాగో ఇక్కడ బళ్ళారి దుర్గమ్మ తల్లి అలాగా ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారనమాట. సో ఆ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యా. మేముండే హోటల్కి అయినా కళ్యాణ మండపానికైనా చాలా దగ్గరలో 50 రూపీస్ మేము నలుగురు వెళ్ళాం.
50 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఈ ప్లేస్ నేను మిస్ అవుతానని చాలా చాలా టెన్షన్ పడ్డా, కానీ ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే చాలా 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 బాగా అయింది. ఫస్ట్ మీరు బళ్ళారి వచ్చినప్పుడు అమ్మవారి టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. అమ్మవారి దగ్గరికి ఇంకొక అమ్మవారి లాగా వస్తాం మేము. బాగుంది. మేము టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫేమస్ టెంపుల్ దుర్గమ్మవారి. అవ్వచ్చు ఫ్రెండ్స్, ఈసారి కర్ణాటక వస్తే కంపల్సరీ టెంపుల్ని విజిట్ చేయండి. బికాజ్ ఇట్ ఇస్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ టు యాక్చువల్గా డోంట్ వేస్ట్ వెన్ యూ కమ్ టు కర్ణాటక. నేను ఇప్పుడు బళ్ళారి దుర్గమ్మవారి టెంపుల్లో ఉన్న అమ్మవారికి మొత్తం కళ్ళే ఇక్కడే వెలిసారంట అమ్మవారు. అయితే వీళ్ళందరూ పుట్టగా వెలిసారంట. వీళ్ళందరూ అమ్మవారికి కన్నులు పెట్టుకొని అలంకరించుకున్నారు. ఎంత బాగా జరిగిందో దర్శనం, చాలా చాలా బాగా జరిగింది. మిస్ అవుతాను అనుకున్నా. ఇక నేను ఒక కొలం దగ్గరకు వచ్చా, కొలం చూపిస్తా. ఇందులో తాబేళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి. గోపురం చాలా బాగుంది టెంపుల్. అందరికీ ఫోటోలు తీస్తున్నాడు పాపం, ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. ఫ్రెండ్స్ పెళ్ళైపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు 5 o'clockకి ట్రైన్ ఉంది. సో ఫైనలీ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నేను 2 daysలో ఎంతవరకు వీలైతే ఎంతవరకు కవర్ చేశాను. అండ్ మస్ట్ అండ్ షుడ్ నేను టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను. టెంపుల్ అయితే విజిట్ చేశాను. మీరు ఇంకా బళ్ళారిలో ఉంటే లేకపోతే బళ్ళారి వెళ్తే ఏమేమి ప్లేసెస్ చూసారు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఎట్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. బై బై, సీ యూ.